స్టార్ మాలో డాక్టర్ బాబు వంటలక్కలు చేసిన సందడి అంతా ఇంతా కాదు. నెంబర్ 1 స్థానంలో దూసుకుపోయిన కార్తీక దీపం సీరియల్ బుల్లితెరపై చేసిన సందడి సీక్వెల్ అంతా ఇంతా కాదు. కార్తీక దీపం ఇది నవవసంతం అనే సీక్వెల్ టైటిల్తో ఓ ప్రోమోను ఇటీవల రిలీజ్ చేసింది టీం. తాజాగా కార్తీక దీపం 2 సీరియల్ని అదే టైంలో తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఒకవేళ అదే నిజం అయితే సాయంత్రం 7:30 వస్తున్న బ్రహ్మముడి సీరియల్పై చాలా ఇంపాక్ట్ పడనుంది. కార్తీక దీపం సీరియల్ రాత్రి 7:30 స్టార్ మార్లో ప్రసారం అయ్యేది. దీంతో 7:30 అయ్యిందంటే చాలు చిన్న పెద్ద తేడా లేకుండా టీవీలకు అతుక్కుపోయేవారు. దీంతో నెంబర్ 1 స్థానంలో కార్తీక దీపం దూసుకుపోయింది. అయితే కార్తీక దీపం ముగిసిన తర్వాత అదే టైంలో ఇప్పుడు బ్రహ్మముడి సీరియల్ ప్రసారం అవుతుంది. ఈ సీరియల్కి కూడా కార్తీక దీపం రేంజ్లోనే మంచి ఆదరణ వస్తుంది. స్టార్ మా తాజా సీరియల్స్లో బ్రహ్మముడి సీరియలే నెంబర్ 1గా నిలిచింది. త్వరలో ప్రారంభం కానున్న కార్తీక దీపం పార్ట్ను పాత టైమింగ్ అంటే బ్రహ్మముడి ప్రసారం అవుతున్న 7:30 ప్రసారం చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. అదే నిజమైతే ఇప్పటికే నెంబర్ 1గా దూసుకుపోతున్న బ్రహ్మముడి సీరియల్ ప్లేస్లో కార్తీక దీపం వస్తే ఆ సీరియల్ రేటింగ్పై ఇంపాక్ట్ పడనుంది. తాజాగా విడుదలైన కార్తీక దీపం 2 ప్రోమో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈ ప్రోమోలో శౌర్య పాత్రని మాత్రమే పరిచయం చేశారు. అందులో శౌర్య వాయిస్తో నాకు చీకటి అంటే భయం, ఈ చీకటిలో నాకు ధైర్యాన్ని ఇచ్చే వెలుగు మా అమ్మ, కష్టాల నుంచి కాపాడే మా నాన్న ఎక్కడున్నాడో తెలియదు కానీ అమ్మైనా నాన్నైనా నాకు మా అమ్మే. ఇంతకీ నా పేరు ఏంటో తెలుసా శౌర్య, ఇప్పుడు నేను చెప్పబోయేది మా అమ్మ నాన్నల కథ అంటూ చెప్పుకు వచ్చింది. ప్రోమోలో శౌర్య తనకు తల్లి తండ్రి అన్నీ తన తల్లే అని చెబుతుంది. ఇక వంటలక్క పార్ట్ 2లో కూడా డాక్టర్ బాబు ఇంటి దగ్గర వంట మనిషిగానే కనిపిస్తుంది. శౌర్య ఓ బొమ్మకు తన తల్లి గొప్పదనం చెప్తూ ఉంటే డాక్టర్ బాబు విని సంతోషపడతారు. ఇక వంటలక్క వంట చేసి తన కూతురు శౌర్యాన్ని తీసుకుని వెళ్ళిపోతుంది. కార్తీక దీపం సెకండ్ పార్ట్లో వంటలక్క డాక్టర్ బాబు ఇద్దరిని ప్రోమోలో చూపించారు. శౌర్యని పార్ట్ 1తో పోల్చితే చిన్నపిల్లగా చూపించారు. అది కూడా శౌర్య తన తల్లి దగ్గర ఉన్నట్లు పరిచయం చేశారు. మరి హిమాని చూపించలేదు. హిమా క్యారెక్టర్ ఉంటుందా, ఉంటే ఎవరి దగ్గర పెరుగుతుంది? మౌనిత పాత్రని చూపిస్తారా? మౌనితకి ఒక కొడుకు పుట్టినట్లు చూపించారు. మరి మౌనిత కొడుకును కూడా చూపిస్తారా? తల్లి స్థానంలో ఈసారి మౌనిత కొడుకు విలన్ పాత్ర పోషించనున్నాడా? సౌందర్య తదితర క్యారెక్టర్లను మళ్ళీ చూపిస్తారా లేదా అనేది చూడాలి.